గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోయి ఇంకా జరుగుతున్నాయి, బాగానే జరుగుతున్నాయి. అయితే కొంతమంది అభ్యర్థుల్ని అక్కడ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కొంతమందిని, చాలా తక్కువ మందిని వెనక్కి పంపిస్తున్నారు. ఏ కారణం చేత? వాళ్ళ ఏజ్ అనేది తక్కువైందని, అలాగే కొంతమందిని వాళ్ళ ఏజ్ అని ఎక్కువైపోయిందని. కారణం ఏంటంటే యాజ్ పర్ నోటిఫికేషన్ ఎంత ఏజ్ ఉంది మీకు తెలియక మీరు అప్లై చేయటం, అలాగే మీరు అప్లై చేశారు కనుక మీకు ప్రిలిమ్స్ అనేది హాల్ టికెట్ వచ్చింది, మీరు ఎగ్జామ్ రాశారు, అలాగే ఇప్పుడు ఈవెంట్స్ కూడా హాల్ టికెట్ వచ్చింది. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీ ఏజ్ లో ఉన్న లోపాలు తెలియడం వల్ల మిమ్మల్ని వెనక్కి పంపిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత సార్? ఈ ఏజ్ లో ఎంత ఉండాలి అసలు ఏజ్? ఒకసారి మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి అని చాలా మంది అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. రెండు ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయండి. మీ ఏజ్ ప్రూఫ్ ఏంటంటే ప్రైమరీ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రూఫే లేదా ఈక్వాలెంట్ సర్టిఫికేట్. అర్థమవుతుందా? ఇది ప్రైమరీ అనమాట. మీ దగ్గర 10th క్లాస్ ఉందనుకోండి, అది ఎలిజిబుల్ అనమాట. అదే ప్రైమరీ సర్టిఫికేట్, అదే చూస్తారనమాట. ఓకేనా? ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే అన్న క్యాస్ట్ సర్టిఫికేట్ లోని డేట్ ఆఫ్ బర్త్ తప్పడింది, లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఉన్న ప్లేస్ తప్పడింది అని అడుగుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ యువర్ క్యాస్ట్. ఫస్ట్ దాన్ని అదే చూస్తారు. అర్థమైందా? డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ చూసుకుంటారు అనమాట. నో ప్రాబ్లం. ఓకేనా? రెండో పాయింట్ ఏంటంటే వితంతువులు కానీ లేదా భర్త నుంచి విడాకులు పొందిన స్త్రీలు కానీ వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అనేది పొందాలి అంటే ఏం చేయాలంటే, అదే వితంతువులు విడో అయితే డెత్ సర్టిఫికేట్ ఆఫ్ హర్ హస్బెండ్ అలాంగ్ విత్ ఎఫిడవిట్ దట్ షీ హాస్ నాట్ రీమ్యారీడ్ సిన్స్. అంటే భర్త తాలూకా డెత్ సర్టిఫికేట్, ఆ తర్వాత ఎఫిడవిట్ అంటే ఏంటి, తను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అని ప్రొడ్యూస్ చేయాలి. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ వితంతువు కింద రాదు కదా. సో అందువల్ల అనమాట. ఇంకోటి, ఇన్ కేస్ ఏ డైవర్స్డ్ ఉమెన్ or a woman judicially separated from her husband, a certified copy of judgment or decree of the appropriate court to prove the fact of divorce or the judicial separation, as the case may be, along with an affidavit that she is not remarried since. అంటే డైవర్స్ ఉమెన్ కానీ జుడిషియల్లీ సపరేటెడ్ ఉమెన్ కానీ ఏం తెచ్చుకోవాలనుకుంటే, జడ్జిమెంట్ ఏదైతే జడ్జిమెంట్ ఉంటుందో ఆ జడ్జిమెంట్ కాపీ, సర్టిఫికేట్ కాపీ, లేదంటే ఆ కన్సర్న్ కోర్ట్ నుంచి డిగ్రీ ఉండదు అదనమాట, అది తెచ్చుకోవాలా. దాంతో పాటు తను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అనే ఎఫిడవిట్ తెచ్చుకోవాలన్నమాట. ఈ రెండు తెచ్చుకుంటేనే ఆ కేటగిరీ ఉమెన్ కి ఆ ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. ఇన్ కేస్ అవి తెచ్చుకోలేదు అనుకోండి, వాళ్ళు మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ రిజర్వేషన్ తీసుకొచ్చేస్తారు. వాళ్ళు క్యాస్ట్ కూడా తెచ్చుకోలేదు అనుకోండి, ఓపెన్ కేటగిరీ తెచ్చేస్తారు. అర్థమైందా? హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది నా యూట్యూబ్ కామెంట్స్ లో అన్న మా ఏరియాలో మా రిజర్వేషన్ కి బాయ్స్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే గర్ల్స్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే హోమ్ గార్డ్ జడ్జిమెంట్ రావడం వల్ల మా జాబ్స్ కి ఏమైనా ప్రాబ్లమా, ఇలాంటి క్వశ్చన్ అడిగారు. సో మీకు కూడా అలాంటి డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ అందరి కామెంట్స్ పరిగణలోకి తీసుకొని మీ అందరి కోసం ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తాను. ఏ రిజర్వేషన్ ప్రకారం ఏ ఏరియాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సివిల్ ఎన్ని ఉన్నాయి, ఏపీఎస్పీ ఎన్ని ఉన్నాయి, అలాగే హోమ్ గార్డ్స్ వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా, లాభం ఉందా, దీన్ని బట్టి వీడియో చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియపరచండి, నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇది షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. జనరల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది నవంబర్ లో. అప్పుడు ఆ నోటిఫికేషన్ లో ఈ ఏజ్ లిమిట్ గురించి ఏం రాశారు, అసలు మినిమం ఏజ్ ఎంత ఉండాలి, మాక్సిమం ఏజ్ ఎంత దాటకూడదు ఒకసారి చెక్ చేద్దాం. ఒక జనరల్ క్యాండిడేట్, రిజర్వేషన్ అంటే ఏమీ లేదు, నార్మల్ గా ఒక జనరల్ క్యాండిడేట్ కి అతనికి మినిమం ఏజ్ 18 years వచ్చి ఉండాలి. అంతేకాకుండా మాక్సిమం ఏజ్ 24 సంవత్సరాలు వచ్చి ఉండకూడదు. అర్థమైందా? సో మినిమం ఏజ్ అనేది 18 years రావాలి, మాక్సిమం ఏజ్ 24 years రాకూడదు. అంటే 23 సంవత్సరాల 11 నెలల 30 రోజుల వరకు నీకు ఛాన్స్ ఉంది అనమాట. నీకు ఎప్పుడైతే 24 సంవత్సరాలు వచ్చిందో నువ్వు నాట్ ఎలిజిబుల్. అయితే ఏజ్ లిమిట్ ఎప్పుడు చూస్తారు సార్? నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ చూస్తారంటే అక్కడ చూడరు అనమాట. ఎక్కడ చూస్తారు? 2022 జూలై 1 నాటికి క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇదంతా గుర్తుపట్టుకుని ఫ్రెండ్స్, 2022 జూలై 1 నాటికి నీకు 18 years వచ్చి ఉండాలి. అంతేకాకుండా 24 years రాకూడదు, 24 years లోపటే ఉండాలి. అర్థమైందా? సో ఈ రకంగా చూస్తే ఏ డేట్ ఆఫ్ బర్త్ మధ్య నువ్వు పుట్టుండాలి అంటే 1998 జూలై 2 కన్నా ముందు పుట్టకూడదు, అలాగే 2004 జూలై 1 తర్వాత కన్నా పుట్టకూడదు అనమాట. అంటే ఏంటి? 1998 జూలై 1లో నువ్వు పుట్టావనుకో నువ్వు నాట్ ఎలిజిబుల్ అనమాట. 2004 జూలై 2 నువ్వు పుట్టావనుకో నువ్వు నాట్ ఎలిజిబుల్ అనమాట. జూలై 2 నువ్వు పుట్టావనుకో నీకు 18 years రావు.
అలాగే 1998 జూలై 2 కన్నా ముందు పుట్టామనుకో నీకు 24 ఇయర్స్ వచ్చేస్తే 24 ఇయర్స్ కన్నా ఎక్కువ అయిపోద్ది. సో ఈ డేట్స్ మధ్యలో నువ్వు పుట్టుండాలన్నమాట. అర్థమైందా? సో తర్వాత 2022 డిసెంబర్ 23వ తారీఖున ఒక ప్రెస్ రిలీజ్ చేసి ఒక అమెండ్మెంట్ ఇచ్చారనమాట. ఆ అమెండ్మెంట్ ఏంటి అంటే ఏదైతే 18 ఇయర్స్ ఉందో దాన్ని డిస్టర్బ్ చేయలేదు, దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. కానీ అప్పర్ ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఒక 2 ఇయర్స్ పెంచారనమాట. 2 ఇయర్స్ పెంచడం అంటే ఏంటంటే ఇందాక ఏం చెప్పాను, 2 జూలై 1998 కన్నా ముందు పుట్టకూడదు అని చెప్పా. ఇప్పుడు 2 ఇయర్స్ పెంచారు కదా, అదేమైంది ఇప్పుడు 2 జూలై 1996 కన్నా ముందు పుట్టకూడదు అని చెప్పారు. అర్థమైందా? అంటే ఏంటి 24 ఇయర్స్ రాకూడదు అన్నాను కదా, ఇప్పుడు ఏంటి 26 ఇయర్స్ రాకూడదు అంటే 25 సంవత్సరాల 11 నెలల 30 రోజుల వరకు అతనికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనకు అసలు ప్రశ్న అనమాట. ఇంతవరకు జనరల్ గా చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీ క్యాండిడేట్ కి లేదా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కి లేదా ఏపీ ట్రాన్స్పోర్ట్ డిస్కమ్ లో పనిచేసిన వాళ్ళకి, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, హోమ్ గార్డ్స్ కి, అలాగే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ గా పనిచేసిన వాళ్ళకి, సెన్సస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళకి ఈ ఏజ్ లిమిట్లు ఎలా ఉన్నాయి, అలాగే విడోకి ఈ ఏజ్ లిమిట్లు ఎలా ఉన్నాయి, ఏ ఇయర్ లో అయితే యాక్సెప్టబుల్ అని అడుగుతున్నారు. సో దానికోసం ఇప్పుడు ఏం చెప్తున్నానంటే కామన్ కేటగిరీ బీసీ కేటగిరీ తీసుకుందాం, లేదంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ తీసుకుందాం. ఈ రెండింటికి ఒకటేనండి ఏజ్ గ్రూప్. ఏం చేశారు వీళ్ళకి యాజ్ పర్ రిజర్వేషన్ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్, అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఏమి ఇచ్చారంటే 5 ఇయర్స్ ఇచ్చారనమాట. అంటే ఇందాక అందరికీ కలిపి 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు కదా, దాంతో పాటు ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చారనమాట. అంటే ఏంటి, ఇందాక మనకి 1996 జూలై 2 కన్నా ముందు పుట్టకూడదు అని చెప్పారు. అంటే 1996 జూలై 1 పుడితే నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు ఏంటి 5 ఇయర్స్ కలిసింది కాబట్టి 1991 జూలై 2 ఇది మాక్సిమం కట్ ఆఫ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ 1991 జూలై 1 పుట్టాడు అనుకోండి, అతను నాట్ ఎలిజిబుల్. ఇక్కడ పోతుంది అనమాట చాలా మంది క్యాండిడేట్స్ కి. అర్థమవుతుందా? ఈ చిన్న మిస్టేక్ అనేది తెలుసుకోలేకపోతున్నారు, అందువల్ల చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ నార్మల్ గా ఎటువంటి రిజర్వేషన్ లేకుండా జనరల్ అవుతూ దాంతో పాటు బీసీ గానీ ఎస్సీ ఎస్టీ గానీ ఉంటే మీకు 31 ఇయర్స్ రాకూడదు. చాలా మంది 31 ఇయర్స్ ఇచ్చి అంటే అప్పటికి 2022 జూలై 1 నాటికి 31 ఇయర్స్ వచ్చేస్తున్నాయి. ఒక 31 ఇయర్స్ వచ్చి ఒక జస్ట్ 30 డేస్ లేకపోతే 20 డేస్ ఈవెన్ 1 డే అయినా సరే మీరు నాట్ ఎలిజిబుల్. ఆ విషయం మీకు తెలియట్లేదు. అంటే 1991 జూలై 2 అనేది అప్పర్ ఏజ్ లిమిట్ తాలూకా ఇయర్స్ అనమాట. దానికన్నా ముందు మీరు పుట్టకూడదు, దాని తర్వాత పుట్టవచ్చు. ఏంటి 2004 ఇది ఉంది కదా, 2004 జూలై 1వ తారీఖు అని అంతవరకు ఎలిజిబుల్ అనమాట. అర్థమవుతుందా? ఏదైతే 1991 జూలై 2 అని ఉందో ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ విషయం దానికన్నా మీరు ముందు పుట్టుంటే మీరు నాట్ ఎలిజిబుల్. అర్థమవుతుందా? ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, సార్ నేను డేట్ ఆఫ్ బర్త్ పెట్టేటప్పుడు దీనికన్నా ముందే డేట్ ఆఫ్ బర్త్ పెట్టాను, నాకైనా హాల్ టికెట్ వచ్చేసింది, ఎగ్జామ్ రాస్తే నా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాను, ఇప్పుడు ఈవెంట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు సార్ అడుగుతున్నారు అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆ ఏజ్ అనేది ఓపెన్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడు ఎటువంటి అమెండ్మెంట్స్ వస్తాయో తెలియదు కాబట్టి ఆ ఏజ్ అనేది ఓపెన్ అయి ఉంటుంది అనమాట. అందువల్ల మీరు హ్యాపీగా మీరు అప్లికేషన్ పెట్టగలిగారు. యాక్చువల్గా యాజ్ పర్ నోటిఫికేషన్ ఇస్తే మీరు నాట్ ఎలిజిబుల్. ఆ విషయాన్ని మీకు తెలిసినా మీరు పెట్టారనమాట. ఇక్కడ బోర్డు అనేది క్లియర్ గా రాసింది, బట్ మీరు బోర్డు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ని మీరే వైలేట్ చేసి మీరే ఎగ్జామ్ రాశారు. సో మీరు క్వాలిఫై అయ్యారు, మీరు రాసిన దాన్ని మీరు క్వాలిఫై అయ్యారు. బట్ ఎప్పుడైతే సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తారో అప్పుడు ఏ చిన్న మిస్లీడింగ్ వచ్చినా సరే మిమ్మల్ని బయటికి పంపించేస్తారు, డిస్క్వాలిఫై కింద పంపిస్తారు. అదే జరుగుతుంది ఇప్పుడు చాలా మంది క్యాండిడేట్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను బీసీ క్యాండిడేట్ ని, బట్ నాకు ఏదో ఏజ్ రిలాక్సేషన్ రావాలనే ఉద్దేశంతో అప్పటికేదో సర్టిఫికేట్ చేంజ్ చేస్తానని ఎస్టీ పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఎస్టీ పెట్టేస్తాను. ఇప్పుడు నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తాను, బాబు నువ్వు ఎస్టీ పెట్టావా, సర్టిఫికేట్ ఇవ్వండి, నేను ఇవ్వను, నేను బీసీ ఇస్తాను. అప్పుడేమవుతుంది, నన్ను ఎస్టీ క్యాండిడేట్ కింద తీసుకోరు అనమాట. తీసుకోకుండా ఏం చేస్తారు, నేను ఏ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తాను, బీసీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశాను అనుకోండి, నన్ను బీసీ క్యాండిడేట్ కింద చూస్తారు. అర్థమవుతుందా? లేకపోతే అది కూడా ప్రొడ్యూస్ చేయలేదు అనుకోని నన్ను ఓపెన్ కేటగిరీ కింద చూసేస్తారు అనమాట. అర్థమవుతుందా? సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అల్టిమేట్ థింగ్. ఆ టైంలో ఏదైనా తప్పులు దొరికినా
లేకపోతే ఎటువంటి మిస్లీడింగ్ జరిగినా సరే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసే అధికారం అనేది ఈ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారికి ఉన్నదన్నమాట. అర్థమైందా? సో ఈ విషయాన్ని మీరు అందరూ గ్రహించాలి. సో దీంతో పాటు ఎవరైనా ఒక బీసీ క్యాండిడేట్ లేదా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకొక 5 years అడిషనల్ గా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఏవైతే త్రివిధ దళాల్లో పనిచేస్తారో వాళ్ళకి 3 years కలుస్తుంది అనమాట. అలాగే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తారు అనుకోండి, వాళ్ళకి ఈ క్యాస్ట్ రిజర్వేషన్ తో పాటు ఇంకొక 3 years కలుస్తుంది అనమాట. అలాగే సెన్సస్ 1991 దాంట్లో మినిమం 6 months సర్వీస్ చేసి ఉన్నారు అనుకోండి, వాళ్ళకి కూడా 3 years మాక్సిమం సర్వీస్ కలుస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కానిస్టేబుల్ ని, ఇలాగ 7 years సర్వీస్ అయింది, 7 to 8 years సర్వీస్ అయింది. సో ఇప్పుడు నాకు ఎంతవరకు ఏజ్ లిమిట్ ఉందంటే నేను బీసీ క్యాండిడేట్ ని. సో నార్మల్ గా ఒక బీసీ క్యాండిడేట్ ఎంతవరకు రావచ్చు, 1991 July 2 కన్నా ముందు రాకూడదు. బట్ నేను ఇంకా 5 years ఎలిజిబుల్ ఉన్నాను. అంటే ఇంకేంటి, ఇంకా 1986 అంటే 1986 July 2 కన్నా ఇంకా నేను ఎంచుకోవడం అనమాట. ఈ లోపు నేను రాసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఎలా ఉంటది అనమాట, మనకు ఫస్ట్ జనరల్ గా ఎంత ఉందో తీసుకోవాలి, తర్వాత మన క్యాస్ట్ పరంగా ఎంత ఉందో చూసుకోవాలి, దాని తర్వాత మనకేమైనా స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయా అవి కూడా యాడ్ అవుతాయి అనమాట. సో మీరు రిజెక్ట్ అవడానికి కారణం ఏంటంటే మీకు 31 సంవత్సరాలు వచ్చేసాయి లేదా 31 సంవత్సరాలు దాటేసాయి అనమాట. అందువల్ల ఇంకొంతమంది ఎందుకు రిజెక్ట్ అవుతున్నారు, మీకు 18 years రాలేదు అందుకు రిజెక్ట్ అవుతున్నారు అనమాట. ఇక్కడ వీడియోస్ ఉంటారు, అలాగే లీగల్లీ డైవర్స్ విమెన్ ఉంటారు. వాళ్ళకి ఏంటి సార్ అంటే వాళ్ళకి ఏజ్ లిమిట్ ఏంటంటే 42 years రాకూడదు. July 1, 2022 నాటికి వాళ్ళకి 42 years రాకూడదు. అలాగే 18 years రావాలి. అంటే ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉండాలి, 1980 July 2 కన్నా ముందు పుట్టకూడదు. వీళ్ళెవరు అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ సంబంధించిన విమెన్ అనమాట. అర్థమైందా? ఎస్సీ ఎస్టీ కేటగిరీ సంబంధించిన విడో ఉమెన్ లేదా లీగల్లీ డైవర్స్ విమెన్ వీళ్ళేంటి 1980 July 2 కన్నా ముందు పుట్టకూడదు. అర్థమైందా? అలాగే 18 years రావాలి. ఇప్పుడు అదే ఉమెన్ ఎస్సీ ఎస్టీ కాకుండా అదర్ క్యాస్ట్ అనుకోండి, వాళ్ళు ఏంటి అని అంటే 1985 July 2 కన్నా ముందు పుట్టకూడదు. అర్థమైందా? వీళ్ళకేంటి 37 years రాకూడదు. అర్థమైందా? సో నార్మల్ కేటగిరీ పర్సన్ కి, ఒక రిజర్వేషన్ కేటగిరీ పర్సన్ కి, రిజర్వేషన్ తో పాటు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీకి, వాళ్ళతో కాకుండా విడోస్ కి ఇంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అర్థమైందా? మీరు ఏ కేటగిరీలో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీరు ఎందువల్ల రిజెక్ట్ అయ్యారో మీకు ఈజీగా తెలుస్తుంది. అర్థమైందా? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియపరచండి, నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇది షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది.